హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు అవుతోంది. ఈ 2 నెలలు అవుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సందర్భాలు తక్కువ. కానీ ఈ 2 నెలల కాలంలో మాత్రం ఆయన బయటకు వచ్చారు, మీడియాని అడ్రస్ చేస్తున్నారు, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళి ధర్నా కూడా చేసి వచ్చారు. సో ఈ అన్ని సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే రిపీటెడ్గా చెప్తున్న కొన్ని పదాలు ఆయన స్ట్రాటజీ ఏంటి అనేది బయటపెడుతున్నాయి. ఆయన రిపీటెడ్గా చెప్తున్న పదాలు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ మొదటిసారిగా మాట్లాడిన మాట, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే అమ్మఒడి పడి ఉండేది కదా, జగన్మోహన్ రెడ్డి కనుక ఉండి ఉంటే ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు వచ్చుండేవి కదా, జగన్మోహన్ రెడ్డి కనుక ఉండి ఉంటే ఇప్పటికే రైతు భరోసా నిధులు పడి ఉండేవి కదా, జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళకి ఇప్పటికే ఆపన్నహస్తం అంది ఉండేది కదా. ఈ రకంగా పదే పదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బటన్లు నొక్కి ఎప్పటికప్పుడు రకరకాల సందర్భాల్లో రకరకాల సెక్షన్ల వాళ్ళకి డబ్బులు వేస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేని 2 నెలల కాలంలో అటువంటి డబ్బుల పంపిణీ ఆగిపోయింది. ఈ చర్చ ప్రజల్లో ఉంచాలి అనేది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీగా కనపడుతోంది. పదే పదే రషీద్ మరణం దగ్గర కూడా ఆయన మాట్లాడిన మాట, ఇవన్నీ ఉండేవి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి లేని కారణంగా రావట్లేదు అనే విషయాన్ని గురించి ప్రజలు చర్చిస్తున్నారని, దాన్ని డైవర్ట్ చేయడం కోసం హత్యల వైపు, హింస వైపు కూటమి సర్కారు వెళ్తుంది అంటూ ఆయన మాట్లాడుతున్నారు. నిన్న తాజాగా విజయవాడలో శ్రీనివాసరావు అనే వైసీపీ కార్యకర్తపైన అటాక్ సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించిన సందర్భంగా కూడా సేమ్ అదే మాటలు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఇవి వచ్చాయి కదా, జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఇవి డబ్బులు పడేవి కదా, జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఈ పథకాలు ఇవి ఆగేవి కాదు కదా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాటిని డైవర్ట్ చేయడం కోసం ఇది మాట. సో ప్రతి సందర్భంలో, ఈవెన్ ఢిల్లీలో కూడా అదే మాట మాట్లాడారు. ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల మన అకౌంట్లో పడే డబ్బులు పడట్లేదు అనే విషయాన్ని ప్రజల బ్రెయిన్స్లో యాక్టివ్గా దాన్ని అలాగే లైవ్లో ఉంచే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. సో 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అంటే, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశామని చెప్తున్నప్పటికీ, దాన్ని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యామంటూ ఆ పార్టీయే భావిస్తున్నప్పటికీ, సంక్షేమమే ప్రధానమైన ఎజెండాగా ఆ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో బటన్ నొక్కటం, అకౌంట్లో డబ్బులు వేయడం అనేది ప్రధాన ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా సెక్షన్లకు సంబంధించిన ప్రజలను పైకి తీసుకురావడానికి అంతకంటే బెటర్ చాయిస్ లేదు అంటూ చెప్పి, సో ఆ రకంగా ముందుకెళ్ళిన నేపథ్యంలో, సో జగన్మోహన్ రెడ్డి ఉంటే మనకి ఈ రకంగా డబ్బులు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల ఇవన్నీ ఆగిపోతున్నాయి అనే విషయాన్ని ప్రజల మెదడులో కంటిన్యూస్గా ఉంచే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే, జగన్మోహన్ రెడ్డి రీసెంట్ స్పీచెస్ చూసినప్పుడు మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఈవెన్ ఆయన విశాఖపట్నానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో, లోకల్ బాడీ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న సందర్భంగా కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. సో పదే పదే పార్టీ నాయకులు, ప్రజలు, తమ పార్టీకి సంబంధించిన క్యాడర్ వర్కర్స్ అంతా కూడా ఇదే విషయాన్ని కంటిన్యూస్గా లైవ్లో ఉంచాలి అనేది వైసీపీ కోరుకుంటుంది. సో కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆ కంపారిజన్ చేయాల్సిన సందర్భం వస్తే, కంపేర్ చేయాల్సి వస్తే, ఆయన ఉన్నప్పుడు మాకు టైమ్లీ ఒక రోజు ఆలస్యం కాకుండా డబ్బులు వచ్చాయి, ఈయన వచ్చి 2 నెలలు అవుతుంది ఏం కాలేదు, ఈయన ఇవ్వలేకపోతున్నారు, ఆయన బ్రహ్మాండంగా ఇచ్చారు, ఈ విషయాన్ని ప్రజల మెదడులో ఉంచాలనే ఆలోచన, అటువంటి స్ట్రాటజీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్లై చేస్తున్నట్లు కనపడుతోంది. దాడులు జరిగినా, ఇంకే ఇష్యూస్ జరిగినా, ఆ అన్ని ఇష్యూస్కి కూడా మూలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చర్చ ప్రజల్లో లేకుండా చేయటం అనేది కూటమి సర్కారు ప్లాన్గా జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే జగనన్న ఉండి ఉంటే అనే చర్చని కంటిన్యూస్గా ప్రజల్లో ఉంచడానికి సంబంధించిన ప్రయత్నం అయినా చాలా సీరియస్గా చేస్తున్నట్లుగా కనపడుతోంది.